కొన్ని కొన్ని నేను చాలా సూటిగానే చెప్తా. డొంక తిరుగుడు అలవాట్లేదు. చంద్రబాబు గారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత. ఏ సందర్భంలో ఏది మాట్లాడాలో తెలుసు. కానీ ఇప్పుడు ఎందుకు అలాగా ఆవేశపూరితంగా పక్కకి వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు. కుప్పంని నెంబర్ 1గా చేస్తా దేశంలోనే, ఇది నేను కుప్పంలో ఇచ్చిన హామీ. ఎవరాపారు ఆయన ఇంతకాలం పాటు చేస్తానంటే? 40 ఏళ్ల తర్వాత కుప్పాన్ని నెంబర్ 1గా చేయాలన్నటువంటి ఆలోచన వచ్చిందా? 30 సంవత్సరాల నుంచి అక్కడే ఎన్నికవుతూ వస్తున్నారు కదా. మొట్టమొదటిసారి గెలిచి చంద్రగిరిలో, ఆ తర్వాత అక్కడ ఓడినప్పటి నుంచి లెక్కేసుకుంటే ఆయన కుప్పం నుంచి ఇప్పటిదాకా గెలుస్తూనే ఉన్నారు. ఓడిందే లేదు ఆయన, ఓటమన్నది ఎరగల. అప్పటి నుంచి చూస్తే కుప్పంలో ఈరోజు వరకు చేసిన ఆయన దేశంలో నెంబర్ 1గా చేస్తామంటే ఎవరాపారు? అట్లాగే అందరినేవో మొన్ననే ఇనాగ్రేషన్ జరిగింది, అది నేను వచ్చి నీళ్ళు ఇస్తాను. ఇంతకాలం పాటు ఎందుకు ఇవ్వలేదు? 30 ఏళ్లలో ఇన్నర్ రింగ్ రోడ్డు వేస్తాను, ఇంతకాలం ఎందుకు వేయలేదు? ఇప్పుడు కుప్పంలో ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ, జగన్ అక్కడ సంక్షేమ పథకాల హడావిడి జరుగుతున్నటువంటి వేళ ఆవేశంలో చెప్తున్నది నెంబర్ 1గా చేస్తాను నేను లాంటి పదాలు. నెంబర్ 1గా చేయడం, నెంబర్ 2గా చేయడం అన్నటువంటిది ఇన్నేళ్ల తర్వాత అన్నది చర్చ రాదా? కాకపోతే ఖచ్చితంగా ఆయనకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సెంటిమెంట్ ఒకటి ఉంటుంది ఇన్నేళ్ల నుంచి, ప్లస్ ఇంకోటి సీఎం అన్నటువంటి సీఎం మనిషి లేకపోతే అపోజిషన్ లీడర్ ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే బెటర్ అన్నటువంటి. ఇంకోటి అక్కడ ఉండేది ఎక్కువగా బడుగు బలహీన వర్గాలే, వాళ్ళు ఏం ఉన్నత స్థితికి ఎదగలేదు. కాబట్టి అట్లాంటి వాళ్ళు తొందరగా ఇక్కడ మోసపోతూ ఉంటున్నటువంటి పరిస్థితి. లేదా ఎవరో ఒక నాయకుడి ప్రాపకంలో ఉంటారు. మీకు సీమలో చాలా చోట్ల ఏంటంటే బడుగు బలహీన వర్గాల నియోజకవర్గాల్లో ఉంటారు. వాళ్ళ పిల్లలేమో ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటుంటారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నేతనే నమ్మి బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి అక్కడ కుప్పంలో ఆయన విజయానికి ఏం డోకా ఉండదు. కాబట్టి ఇట్లా నెంబర్ 1గా చేస్తాను వరల్డ్లో అంటే ఎన్నాళ్ళు చెయ్యింది, ఇప్పుడు మాత్రం అవుతుందా అనేటువంటిదే పెద్ద సమస్య.